కార్యములు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం మనం చూద్దామండి. 1వ అధ్యాయం వరుసగా చదువుకుంటాను. ప్రియమైన థెయోఫిలాకు, నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకువెళ్లబడే రోజు వరకు జరిగినదంతా రాశాను. ఆయన పరలోకానికి తీసుకువెళ్లబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకున్న అపోస్తులకు వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలు చెప్పాడు. ఆయన చనిపోయిన తరువాత వాళ్లకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్లకు 40 రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆయన వారిని ఒకసారి కలుసుకొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకు ఇదివరకే చెప్పాను. యోహాను నీళ్లతో బాప్తిసమునిచ్చాడు, కానీ కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిసం పొందుతారు. ఇక్కడ లూకా ఇంట్రడక్షన్ అయిపోయింది. లూకా దాని అందరి గురించి చెప్తున్నాడు. చెప్తూ అక్కడ 3వ వచనంలో ఆయన హింసలు పొందిన తర్వాత, సిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు వాడికి కనబడుతూ దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ అనేక రుజువులను చూపించిన తర్వాత తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. శిష్యుల్ని లోకానికి ప్రతి ప్రాంతానికి పంపించాలి. వీళ్ళు 3 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగారు. తిరిగిన తర్వాత కష్టం వస్తే యేసు ప్రభువుని సిలువకు తీసుకువెళ్తుంటే మొత్తం అందరూ చెదిరిపోయారు. ఇప్పుడు వీళ్ళని చెదిరిపోయిన ఈ యొక్క శిష్యుల్ని, మిగిలిన శిష్యుల్ని, వీళ్ళందరినీ కలిపి సువార్త అనేక ప్రాంతాలకి ప్రకటించబడడానికి, గాస్పెల్ మంచి వార్త అనేక ప్రాంతాలకి ప్రకటించబడడానికి యేసు ప్రభు వీళ్ళని సిద్ధపరుస్తున్నాడు. 3 సంవత్సరాలు వీళ్ళు యేసు ప్రభుతో కలిసి తిరిగారు. అన్ని విషయాలు చూశారు, అన్ని విషయాలు తెలుసు. అయినా వీళ్ళలో ఎవరిలో కూడా ధైర్యం లేదు, దేవునిలా నడిచే సామర్థ్యం ఎవరికి లేదు. వాళ్ళు యేసు ప్రభువును వెంబడించారు. చూస్తే ఆయన కార్యాలని చూసుండొచ్చు, కానీ ఆయన లోపల ఉన్న పరిశుద్ధాత్మని మాత్రం వాళ్ళు అనుభవించలేదు. యేసు ప్రభు ఏ విధంగానైతే పరిశుద్ధాత్మతో కార్యాలు చేశారో, అలాగే వీళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడితే ఇక వీళ్ళ దగ్గర ఫిజికల్ గా నేను ఉండాల్సిన అవసరం లేదు, వీళ్ళే అనేక మందిని గొప్పగా తయారు చేస్తారనే ఉద్దేశంతో దేవుడు చాలా బలంగా ఆయన ఈ 40 days కూడా ఆయన వాళ్ళతో కలిసి ట్రావెల్ చేశాడు. మనం కూడా చాలా సార్లు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఇంకా వాక్యం వింటున్నాము, చాలా కార్యాలు చేస్తున్నాము, కానీ సమయానుకూలంగా మాట్లాడలేకపోతున్నాము. ఆ టైంకి మనము సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము. ఆ డెసిషన్స్ అనేది సరిగ్గా మనం తీసుకోలేకపోతున్నాం. యేసు ప్రభుతో 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మరలా 40 రోజులు ట్రైనింగ్ దేనికి? ఒక 40 days ట్రైనింగ్ లో మొత్తం అంతా చేంజ్ అయిపోయారు. ఈ 40 days తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? 3 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు అద్భుతాలు చూసినారు, అద్భుతాలు చేశారు, దురాత్మలను వెళ్ళగొట్టినప్పుడు చూశారు, 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన పంట చూశారు, అక్కడ జక్కయ్య మారడం చూశారు, సమరయ స్త్రీ అన్ని క్యారెక్టర్లో మారడం చూశారు, అన్ని అనారోగ్యాలు స్వస్థపడడం చూశారు, అన్ని రకాల దురాత్మలను వెళ్ళగొట్టడం చూశారు, అన్ని రకాల వ్యక్తులతో యేసు ప్రభు మాట్లాడడం చూశారు.
కానీ వీళ్ళు పూర్తిగా చేయలేకపోయారు. సో 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారాయా అంటే, వాళ్ళు నేర్చుకున్నది మొత్తం కూడా ఏ ఒక్కటి కూడా వాళ్ళకి గుర్తు లేకుండా భయంతో పారిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వీళ్ళలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు వాళ్ళ లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. యేసు ప్రభువుని వీళ్ళని విడిచిపెట్టి పరలోకానికి వెళ్లే ముందు ఆ 40 డేస్ వీళ్ళకి అన్ని రుజువులు ఇచ్చుకుంటూ కనుపరుస్తూ ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చాడు. అక్కడ మనకు అదే రాయబడి ఉంది. 3వ వచనం. ఆయన హింసలు పొందిన తరువాత 40 రోజుల పాటు వారికి కనబడుతూ దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ ఈ విషయాలు క్లియర్ గా బైబిల్లో రాయలేదండి. యేసు ప్రభు చనిపోక ముందు, తిరిగి లేవక ముందు బోధించడం తెలుసు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా బోధించాడంట. 40 రోజుల పాటు వారికి కనబడుతూ దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ అనేక రుజువులను చూపించి మరలా చాలా చాలా స్ట్రాంగ్ టెస్టిమనీస్, బలమైన సాక్ష్యాలు వాళ్ళ ముందు రుజువులుగా, అదే సాక్ష్యంగా యేసు ప్రభు చూపించాడంట. ఈ రోజున చిన్నప్పటి నుంచి నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఎదిగాను అనుకుంటున్నావు, కానీ బైబిల్ని మనము సరిగ్గా చదువుతున్నప్పుడు ఇంకా మరలా కొత్తగానే ఉంటది. ఇంకా నాకు కనీసం ఈ బేసిక్స్ తెలీదా, ఈ విషయాలు తెలీదా, కనీసం ఈ విషయాలు తెలియకుండా నేను ఇప్పుడు వరకు ఎలా ఉన్నాను అని చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటది. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి మారకపోతే 40 రోజులు ట్రైనింగ్ లో మారిపోయారు మొత్తం అందరూ. దానికి కారణం ఏంటి? 3 సంవత్సరాలు యేసు ప్రభు పక్కనున్నాడు. ఈ 40 రోజులు యేసు ప్రభు వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు. ఈ 40 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ లోపలికి వచ్చాడు. ఈ 40 రోజులు ఏంటంటే, ఈ 40 రోజులు ప్లస్ 10 డేస్, 50 డేస్, 40 రోజుల తర్వాత మనం కింద చదువుతాం 10 రోజులు కూడా వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేశారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి ఎంటర్ అవ్వడానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అన్నా పని చేయాలి అంటే ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పని చేస్తాడో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్ తెలియకుండా పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చిందని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా దేవునికి వ్యతిరేకమైన పనులు చాలా చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ తెలియడానికి మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివాము. అలాగే అపోస్తుల కార్యాలు కూడా మనం చదువుతాం మనకు తెలియడానికి. కానీ వాళ్ళకి అపోస్తుల కార్యాలు లేదు కదా, పేతురుకి, యోహానికి, వీళ్ళందరికీ కూడా. అప్పటికి ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కూడా రాయలేదు. అన్ని చోట్ల శిష్యులు అందరూ అన్ని చోట్ల లేరు, కొన్ని చోట్లే ఉన్నారు. ప్రతి చోట కూడా వాళ్ళు యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా అన్ని చోట్ల లేరు. మరి వాళ్ళకు కూడా నేర్పించడానికి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చేయించడానికి దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. 40 డేస్ ప్లస్ 10 డేస్ వాళ్ళకు వదిలేశాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా ఆ కార్యాలు చేయడానికి సిద్ధపడితే ఎలా ఉంటదంటే, ఇప్పుడు చాలా మంది బైబిల్ జ్ఞానం లేకుండా, వాక్యం అనే ఆ డెప్త్ లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కార్యాలు చేశాడు, ఏ విధంగా కార్యాలు చేశాడని తెలియకుండా ప్రవచించడం మొదలు పెడుతున్నారు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు, నన్ను అభిషేకించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి
ప్రవచించడం మొదలు పెడుతున్నారు. ఆ ఏంటి దర్శనాలు వచ్చాయి, దర్శనాలు చూపిస్తున్నాం అని చెప్పేసి మొదలు పెడుతున్నారు. వీళ్ళు ఈ యాటిట్యూడ్, వీళ్ళ యొక్క స్వభావం, వీళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే, మనకి చాలా గొప్పగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడండి. ఆయన బోధించినప్పుడు, ఆయన గురించి తెలిసినప్పుడు మనము ప్రవచించే విధానము, పరిశుద్ధాత్మతో ప్రవచించే విధానము, పరిశుద్ధాత్మతో వాక్యం చెప్పే విధానము, పరిశుద్ధాత్మతో మాట్లాడే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటది. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు. ఎక్కడ కూడా అవమానం కలగదు. ఎక్కడ కూడా నొప్పి, బాధ తెలియదు. కానీ వాక్యము లేకుండా మాపై పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని వాళ్ళు ప్రవచించే ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, మనం ఎవరి దగ్గరైనా ఇలాంటి వాళ్ళ దగ్గరికి చాలా మంది ప్రవచనాలు చెప్పించుకోవడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసి, వాళ్ళ ప్రార్థన చేసిన తర్వాత భాషలు మాట్లాడుతున్న తర్వాత వాళ్ళ స్టైల్ మారిపోద్ది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నాయి. ఏమని అంటారు తెలుసా? అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, నా కుమారుడా, నా కుమారుడా, నిన్నే నువ్వు చాలా నాకు చేయాల్సినవి చాలా వరకు చేయలేదు. నా కుమారుడా, వింటున్నావా? నా కుమార్తె, వింటున్నావా? ఇలా మొదలు పెడతారు. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అలాంటోళ్ళకి ఎప్పుడైనా ప్రేయర్ చేశారా? అంటే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, నేను దేవుణ్ణి, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నేనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను దేవుణ్ణి అని. నా కుమార్తె, నా కుమారుడా, నన్ను ఇలాగే ఒక స్టార్టింగ్ లో అండి, ఇలాగే ఒక దగ్గరికి తీసుకెళ్లారు. బ్రదర్ ఆమె చాలా బాగా ప్రవచిస్తారండి, ప్రవచనం చెప్తారండి, మనం వెళ్దామండి. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ప్రవచనం చెప్పాడు. నా కుమార్తె అంటే మోకాళ్ళు వేసుకుని ఆయన దగ్గర, చెప్పండి ప్రభువా, చెప్పండి డాడీ, చెప్పండి తండ్రి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. వెంటనే నేను వెళ్ళాను. నాకు ఈ విషయాలన్నీ తెలుసు. వెళ్ళి ఆమె కుర్చీలో కూర్చుంది, నేను కూడా కుర్చీలో కూర్చున్నాను. నా కుమారుడా, నా కుమారుడా, పలకవేంటి? అంత పొగరా నీకు? తల్లి అనవేంటి? తండ్రి అనవేంటి? చెప్పు తండ్రి అనవేంటి? అను, చెప్పు తండ్రి అను. నేను అలాగే ఉన్నా. ఎంత పొగరేంటి నీకు? నా కుమారుడా, ఇలా ఉండకూడదు నా దగ్గర. నాన్న అని పిలువు ఒకసారి. ఆవిడంట నాన్న అని పిలవాలంట. ఇలా వాక్యం తెలియకుండా ప్రవచించే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి ప్లీజ్. ఇదో రకమైన క్యారెక్టర్ అయితే, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటో తెలియకుండా ప్రవచించే వాళ్ళు ఇంకొంతమంది, ఇంకో క్యారెక్టర్స్ ఉన్నారు. అమ్మా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత, సిస్టర్, బ్రదర్, మీకు చేతబడి చేశారు, మీ ఇంటిలో సమస్య ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. భయము కలిగించి వెళ్ళిపోతారు. అంటే ఇంకొంతసేపు మాట్లాడతారులేండి, కానీ దానికి సొల్యూషన్ ఇవ్వరు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా కూడా ఎవరిని కూడా భయపెట్టినట్టు బైబిల్లో లేదు. ఆయన ఆదరణకర్త. ఆయన పేరే ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఆదరించేవాడు, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఇచ్చేవాడు. ఏ ప్రవచనము కూడా నెగటివ్ గా రాదు. ఆదరణకర్త, ఆదరించడానికి వచ్చిన దేవుడు నిన్నెందుకు భయపెడతాడు?
భయపెట్టేవాడు ఆదరించేవాడు కాదు. నీ లోపల ఉన్న తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెప్పుడు కూడా భయపెట్టడు. ప్రవచనము చెప్తున్నప్పుడు నువ్వు భయపడ్డావు అంటే, ఆ ప్రవచనము అయిపోయిన తర్వాత ఆ ప్రవచనంలో నీకు పరిష్కారం కనిపించలేదు అంటే, సొల్యూషన్ కనిపించలేదు అంటే, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవచనం కాదు. ఇంకా చాలా చెప్తారండి. మీ ఇంట్లో ఆ మూల అది చేశారని, లేకపోతే ఇది చేశారని, మీ తాత ముత్తాతల కర్స్ మీ పైనుంది, శాపం మీ పైనుందని, నువ్వు ఆదివారం సంఘానికి వెళ్ళకపోవడం వల్ల ఇలా వచ్చిందని, లేకపోతే నువ్వు దశమ భాగాలు ఇవ్వకపోవడం వల్ల వచ్చిందని, చాలా రకాలుగా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో లేకుండా వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ మెప్పుకి, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు కూడా మీ ద్వారా దేవుడు పేరు చెప్పి, పరిశుద్ధాత్మ పేరు చెప్పి వాళ్ళు పొందుకోవడానికి చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి, ప్రవచనాలని చెప్పి చాలా మంది మోసం చేస్తున్నారు ప్రజెంట్ డేస్ లో. పరిశుద్ధాత్మ గురించిన విషయాలు వాక్యము ద్వారా తెలియకుండా, వాక్య జ్ఞానం లేకుండా ప్రవచిస్తున్నారు అంటే వాళ్ళ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. భార్యాభర్తలు విడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఊర్లో కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకు చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న విచ్ క్రాఫ్ట్ చేశారంట అన్న, ఎవరు చేశారో చెప్పవా? నా దేవుడు నాకు చెప్పమన్నప్పుడు మాత్రమే చెప్తాను. అది కూడా సొల్యూషన్ తో మాత్రమే చెప్తాను. నేను ఇప్పటి వరకు కూడా ఎవరు విచ్ క్రాఫ్ట్ చేశారో కూడా నేను చెప్పను. కొన్నిసార్లు, చాలా సార్లు. అలాగే ఒక చోట ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఈ ఒక పాపకి విచ్ క్రాఫ్ట్ చేస్తే ఎవరు చేశారో అని ఒక పేరు చెప్పాడంట. ఏదో ఆయన ఒక పేరు చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరు గల వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి వీళ్ళకి చాలా పెద్ద గొడవలైనయి. దేవుని యొక్క ప్రేమ గాని, దేవుని యొక్క ప్రవచనం గాని, దేవుని యొక్క మాటలు గాని గొడవలు పెట్టుకునే విధంగా ఉండదు. మనుషుల్ని కొట్టుకునే విధంగా ప్రవచనం ఎప్పుడు చేయదు. పరిశుద్ధాత్మ దేవుడు అందరూ ఒకటిగా, యూనియన్ గా కలిసి ఉండడానికి మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు గాని, విడిపోవడానికి ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయడు. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి మీరు ఎలా ఆపరేట్ చేయాలి, నేను ఎలా ఆపరేట్ చేశాను అన్ని రివైండ్ చేశాడు యేసు ప్రభు. ఇక్కడ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం మరలా మనం చదువుతున్నాం. ఆయన పొందిన హింసలు పొందిన తరువాత 40 రోజుల పాటు వారికి కనబడుతూ, యేసు ప్రభు ఈ 40 రోజులు ఎందుకని నేను కూడా ఆలోచించాను. చదివితే చాలా బైబిల్‌లో చాలా సిగ్నిఫికెంట్ గా చాలా చోట్ల ఈ 40 రోజుల గురించి ఉంది. ఎగ్జాక్ట్ గా 40 రోజులు ఉంటే ఎందుకు చేంజ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ చాలా చోట్ల మనం చూస్తాం. ఎక్కడ మోషే దగ్గర కొండ పైన 40 రోజులు చూస్తాం మనం. అలాగే యేసయ్య పరిచర్యకి స్టార్ట్ అయ్యే ముందు ఆయన 40 రోజులు ఒక స్థితిలో దేవుని యొక్క ప్రత్యేకించబడిన స్థితిలో ఉన్నాం. దేవునితో ప్రత్యేకించబడిన స్థితిలో యేసు ప్రభు ఉన్నాడు పరిచర్య మొదలు పెట్టేటప్పుడు. అలాగే సంఘ పరిచర్య మొదలు పెట్టేటప్పుడు కూడా ఈ శిష్యులందరితో కూడా 40 రోజులు ఒక సెపరేట్ స్థితిలో ఉన్నాడు. ఆ యొక్క స్థితి ఓన్లీ ఈ శిష్యులు చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికీ తెలియదు. ప్రత్యేకించబడిన స్థితిలో వీళ్ళని కూడా ఉంచాడు 40 రోజులు. అలాగే మనము నోవాహు దగ్గర 40 రోజులు చూస్తాము. ఎర్ర సముద్రం అదే మన ఇశ్రాయేలీయులందరూ కూడా 40 సంవత్సరాలు చూస్తాము. మోషే 40 రోజులు దేవునితో మాట్లాడడం చూస్తాము. ఎలైజా 40 రోజులు. ఈ 40 రోజులు ఉందని ఇప్పుడు 40 రోజులు ఉపవాస పూటలు మాత్రం నేను పెట్టట్లేదండి. 40 అక్కడ ఉందని ఇంకా 40 రోజులు
మీరు తిండి మానేసి, ఆహారం మానేసి, అది ఏది కూడా సిస్టమేటిక్ గాను ఏది కూడాను మనము మంచిగా తీసుకోవాలి తప్ప, దాన్ని ఒక విగ్రహంగా తీసుకోకూడదు. బైబిల్‌లో ఉన్న ఏది కూడా విగ్రహంగా తీసుకోకూడదు ఇప్పుడు. వాళ్ళని మొదట ట్రైనప్ చేయడానికి ఆయన భూమి మీద ఉన్నప్పుడు 40 రోజులు ఉండి వాళ్ళతో వాళ్ళకన్నీ చెప్పుకుంటా మరలా అక్కడ మరలా చదువుతున్నాను చూడండి. శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుతూ అంటే వాళ్ళకి చాలా విషయాలు తెలియపరిచి సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళకి కనపడ్డాడు. దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను సజీవునిగా కనుపరుచుకున్నాడు. చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, ఆయన శిష్యుల్ని పంపించినప్పుడు, శిష్యుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు, ఆయన శరీరంతో లేకుండా శరీరాలు కలిగిన ఆయన శిష్యుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు, వాళ్ళకి అనేక దేవుని రాజ్య విషయాలు అనేకమైనవి బోధిస్తూ, రుజువులు చూపిస్తూ, మరలా రుజువులు చూపించాడంట. మీ బైబిల్లో ఉంది చూడండి. రుజువులు చూపిస్తూ, వారికి కనపడుతూ, వాళ్ళని ప్రపంచంలోకి ఆయన పంపిస్తే, ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన పరిచర్య కోసం, ఆయన మాటలు చెప్పడానికి కోసం, ఆయన వాక్యం చెప్పడానికి కోసం, ఆయనలా ప్రార్థన చేయడం కోసం ఎన్ని రుజువులు మనకి చూపించాడు. ఎంత వాక్యాన్ని దేవుడు నీకు బోధించాడు. ఆయన రాజ్యాన్ని గురించి ఏమి చెప్పాడు, ఆయన నీకు ఏ విధంగా కనపడ్డాడు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో గనక నువ్వు వాక్యం చదవగలిగితే, బైబిల్లో ఉన్న ప్రతి పేజ్లో కూడా నీ యేసయ్య నీకు కనిపిస్తాడు, నీకు రుజువు చూపిస్తాడు, నీకు సాక్ష్యాలు చూపిస్తాడు, నీకు ఆన్సర్స్ ఇస్తాడు, నిన్ను అందరి ముందు గొప్పగా నిలబెడతాడు. కింగ్డమ్, దేవుని రాజ్య విషయాలంటే కింగ్డమ్. ఆయన కింగ్డమ్ గురించి చెప్తాడు, రుజువులు ప్రూఫ్స్ చూపిస్తాడు, కనబడతాడు, సజీవులుగా కనిపించాడు. ఇప్పుడు కనిపిస్తాడా నీ ప్రభు నీకు? నీ జీవితంలో అన్ని విషయాల్లో నువ్వు చాలా పర్ఫెక్ట్ గా బ్రతకాలంటే, ప్రతి మనిషి పర్ఫెక్ట్ గా బ్రతకాలంటే డబ్బు ఒకటే సరిపోదు, ఆరోగ్యం ఒకటే సరిపోదు. మంచి భర్త, మంచి భార్య, మంచి కుటుంబము, మంచి పిల్లలు, మంచి హౌస్, ఇవి సరిపోవండి. నువ్వు ఈ భూమి మీద పర్ఫెక్ట్ గా చాలా గొప్పగా నువ్వు ఎదగాలి అంటే దేవుని ఒక వాక్యము, పరిశుద్ధ ఆత్మశక్తి, ఈ రెండు ఖచ్చితంగా నీకు ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంతో నింపబడతావో, ఆ వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడుతుంది. నీ జీవితంలో దేవుడు రుజువులు చేస్తాడు. ప్రతిరోజు కూడా సాక్ష్యాలే. అపోస్తుల కార్యములు అంటేనే వాళ్ళు చేసిన అద్భుతాలకు రుజువుల పుస్తకం. బైబిల్ అంటేనే దేవుడు ఉన్నాడనే రుజువు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే రుజువు, నువ్వు దేవుని కుమారుడు అనడానికి రుజువు. ఇది రుజువుల పుస్తకం, ప్రూఫ్స్, ఆధారాలతో కూడిన పుస్తకం. మరి నీ జీవితం కూడా రుజువులతో, ఆధారాలతో కూడిన పుస్తకంగా ఉండాలి కదా. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు. వాళ్ళకి పరిశుద్ధాత్మను పొందడానికి ఆయన ట్రైనింగ్ ఇస్తే, ఆయన వాక్యం చెప్పడానికి ఆయన 40 రోజులు 12 మంది కోసం అంతగా ఆయన ఉంటే, మరి నీ కోసం ఎన్ని రోజులు నీకు కనిపించాలని, యేసయ్యను చూడాలని నువ్వు అనుకుంటున్నావు, నీకు ఆయన కనిపించాలని ఆయన అనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కనిపించాలని ఆశపడుతున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుంచి కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి ఎప్పుడు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడు అని అనుకుంటున్నావు. ఆల్రెడీ నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు చూడలేకపోతున్నావు. ఆల్రెడీ యేసు ప్రభు మనకు రుజువులు చూపించాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు పరిశుద్ధాత్మను నేను పొందుకోలేదు అని అంటున్నావా? లేదమ్మా. యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, అంగీకరించిన ఆ రోజే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావు. యేసు ప్రభు అని నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవా నాకు నేర్పించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా నాకు హెల్ప్ చేయి ప్రభువా అని ఎప్పుడైతే మనం నోటి ద్వారా మాట్లాడతామో, ఆ నోటి ద్వారా మాట్లాడడాన్ని మనం ప్రార్థన అంటున్నాం. దేవునితో మాట్లాడడాన్ని ప్రార్థన అంటున్నాం. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుంచి బయటకు వచ్చి నీ ద్వారా ఆయన కార్యాలు చేయడం మొదలు పెడతాడు. నీకు రుజువులు చూపిస్తాడు. అప్పుడు శిష్యులకి రుజువులు ఏ విధంగానైతే చూపించాడు, శిష్యుల్ని ఏ విధంగానైతే బలపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగానైతే వాళ్ళ ముందుండి కార్యాలు చేశాడో, వాళ్ళ లోపలుండి కార్యాలు చేశాడో, ఈ రోజున నీ ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇంకా రుజువులు కావాలా? నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అని డౌట్ ఉందా? ఒక్కసారి హృదయపూర్వకంగా యేసయ్యా నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చావు కదా, నాకొక్క రుజువు చూపించేసయ్యా, నేను నీ కుమార్తెనే, నేను నీ పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని నాకు తెలియడానికి నాకు రుజువు చూపించేసేయా అని నువ్వు ఒకసారి, ఒకవేళ నీకు తెలియకపోతే ఒకసారి అలా ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో నీ శరీరము డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నీ ఆత్మ, నీ శరీరము పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవ్వడం మొదలు పడుతుంది. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావు. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నింపబడతావు. నువ్వు నిన్ను కొత్తగా చూసుకుంటావు. నీకు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తావు. చాలా సంతోషంతో నింపబడతావు. శరీరంలో డిఫరెంట్, చాలా మందికి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, చాలా మందికి వణికిపోతా ఉంటారు, చలేస్తూ ఉంటది, చాలా మందికి వెచ్చగా ఉంటది, చాలా మంది వాళ్ళ శరీరం తేలిగ్గా అనిపిస్తూ ఉంటది, చాలా మంది వాళ్ళ శరీరం బరువుగా అనిపిస్తూ ఉంటది, వాళ్ళ కళ్ళ ముందు చాలా కనిపిస్తూ ఉంటాయి, చాలా చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు ఇప్పటి వరకు కూడా ఆ అనుభవాన్ని పొందుకోలేదా? దేవుడు ఉచితముగా నువ్వు ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా నీలో నివసిస్తున్నాడు ఆయన. నీ లోపలికి వచ్చేసి ఉన్నాడు ఆయన. నీ లోపలే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క టేస్ట్ నువ్వు చూసావా? వాక్యముతో గనక నువ్వు మాట్లాడగలిగితే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్పగా పనిచేయడం మొదలు పెడతాడు. నీకు కూడా రుజువులు కావాలి కదా, నీకు కూడా వాక్యం తెలియాలి కదా, నీకు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించబడే మనసు కావాలి కదా. దేవుని యొక్క రాజ్యంలో వేలెత్తి చూపించడం ఉండదండి. ఒక ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్తున్నావంటే ప్రవచించే ప్రవక్త నిన్ను వేలెత్తి అందరి ముందు చూపిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మతో ఆయన ఆమె నింపబడలేదు. అంతే. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఆదరణకర్త అంటున్నాం. ఆదరించే దేవుడు నువ్వు చేసిన తప్పుని అందరి ముందు ఎత్తి చూపించడు. అది ప్రవక్త అయినా, పాస్టర్ అయినా, ఎవాంజలిస్ట్ అయినా, సీర్ అయినా, ఎవరైనా సరే నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు అంటే, నువ్వు తప్పు చేసినా సరే అందరి ముందు నిన్ను వేలెత్తి చూపిస్తున్నారంటే అది సాతాను తప్ప పరిశుద్ధాత్మ దేవుడు కాదు. యేసు ప్రభు కూడా తన పరిచర్యలో 3 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడా కూడా యేసు ప్రభు ఎక్కడా కూడా ఎవరిని కూడా
తన పిల్లలైన వారిని కానీ తన దగ్గరికి అనారోగ్యం కోసం, బాగుపరచడం కోసం, అనారోగ్యాన్ని నుంచి విడిపించడం కోసం దేవుని మీద ఆధారపడి, లేకపోతే అద్భుతాలు జరుగుతున్నాయని ఏదో ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని కూడా, నమ్మకం లేని వాళ్ళని కూడా ఏలెత్తి వీళ్ళు దుర్మార్గులు అని ఎవరిని కూడా వేలెత్తి చూపించలేదు. ఒక ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళని తప్ప, నేనే స్వనీతి పరుడు అనుకునేవాడిని తప్ప, నేనే దేవుణ్ణి అనుకునేవాడిని తప్ప ఎవరిని కూడా యేసుప్రభు వేలెత్తి చూపించలేదు. సమరయ స్త్రీకి దగ్గర అందరూ ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చి మాట్లాడలే, పర్సనల్ గా మాట్లాడాడు. ప్రతి చోట కూడా జక్కయ్యని అందరి ముందు వేలెత్తి చూపించలేదు. ఎవరి దగ్గర కూడా ఎవరిని కూడా వేలెత్తి చూపించలేదు. అంటే నేనే కరెక్ట్, నువ్వు తప్పు అని కూడా ఎక్కడ చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఇప్పటి వరకు చాలా మిస్టేక్స్ ఏమన్నా చేస్తున్నావేమో, కానీ నువ్వు చేసిన దేన్ని కూడా అందరి ముందు దేవుడు చూపించడు. ఆదరణకర్త, ఆదరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కంఫర్టర్ అంటే నీకు కంఫర్ట్ నిచ్చేవాడు, నీకు అనుకూలంగా మార్చేవాడు, నీ జీవితాన్ని చాలా సంతోషంగా మార్చే దేవుడు. ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు సిగ్గుతో తల వంచుకునే స్థితి తీసుకురానివాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అనేక మందికి సంతోషాన్ని మీరు ఇస్తారు. మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎస్, మనమందరం కూడా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు రుజువులు చూపిస్తాడు మనకి. యేసు ప్రభు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడు. నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ గా దేవుని యొక్క ఆధీనంలోకి నీ యొక్క తల నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి భాగాన్ని సబ్మిట్ చేస్తావో, ప్రభువా నా తల నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి భాగాన్ని కూడా, నా శరీరాన్ని అంతటిని కూడా, నా మనసుని అంతటిని కూడా నీకే సబ్మిట్ చేస్తున్నాను. నా పైన నాకు అధికారం లేదు ప్రభువా, నీకు మాత్రమే అధికారం ఉందని హృదయపూర్వకంగా ఎప్పుడైతే సబ్మిట్ చేస్తావో, చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను టేక్ ఓవర్ చేసి నీ యొక్క శరీరం ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే అప్పుడు నువ్వు ప్రవచనం చెప్తున్నప్పుడు చాలా మంది బాధల నుంచి విడిపించబడతారు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అనారోగ్యాల నుంచి బయటకు వస్తా ఉంటారు. అలా కాకుండా వాక్యం అనేది తెలియకుండా పరిశుద్ధాత్మ ఆ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క క్యారెక్టర్స్ తెలియకుండా ప్రవచనం చెప్తాను, వాక్యం చెప్తాను అంటే నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతోనూ, బాధతోనూ, వేదనతోనూ వెళ్ళిపోతారు తప్ప ఆదరణతోనూ, దేవుడు ఉన్నాడన్న నమ్మకంతోనూ, నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడన్న ఆ భరోసాతోనూ ఎవ్వరు కూడా వెళ్ళలేరండి. చాలా బాధతో వెళ్ళిపోతూ ఉంటారు, వేదనతో వెళ్ళిపోతూ ఉంటారు. మరలా నీ దగ్గరికి అందరి ముందు రావడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే అందరి ముందు నువ్వు వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసిన తప్పులు చెప్పడానికి కాదు, నిన్ను యేసు ప్రభు రక్తంతో కడిగాడు, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలి అని చెప్పడానికి బైబిల్. ప్రవచనం ఎందుకంటే నువ్వు రాజకుమారుడు, రాజకుమార్తె అని చెప్పడానికి. ప్రార్థన ఎందుకంటే నీకు ఆదరణ కలిగించడానికి, అనారోగ్యం నుంచి బయటికి తీసుకురావడానికి. అనారోగ్యంతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు అలా చేసావు కాబట్టి ఇలా అనారోగ్యం ఉందని చెప్పడానికి కాదు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు అనారోగ్యం వచ్చిందని చెప్పడానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అలా చెప్పడు. ఆదరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మనం. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనం చదవగలిగితే అనేక మంది జీవితాలకి వెలిగించే వాళ్ళుగా ఉంటాం. నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థన చేసే విధానం కూడా మారాలి, బైబిల్ని చూసే విధానం కూడా మారాలి, బైబిల్ చదివే విధానం కూడా మారాలి. యేసు ప్రభు వాళ్ళకి 40 రోజులు కనిపిస్తూ అనేక విషయాలు చెప్పుకుంటూ, దేవుని రాజ్యం గురించి చెప్పుకుంటూ, ఆయన ఏ విధంగా చేశాడో చెప్తూ
రుజువులు చూపిస్తూ, ఏ రుజువులు చూపించాడో, ఎన్ని గొప్ప మిరాకిల్స్ చేశాడో మనకు తెలియదండి. పిరికితనంతో ఉన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయిపోయారండి. పిరికితనంతో పారిపోయిన పేతురు అదే రాజు ముందు, సన్హెద్రిన్ సభ ముందు ధైర్యంతో ఒక్కడే నిలబడి, తనతో పాటు యోహాను ఉండొచ్చేమో, మిగిలిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఒక్కడే ఎంత గొప్పగా మాట్లాడాడు. యేసు ప్రభు ఏ రుజువులు వాళ్ళకి చూపించాడో తెలియదు, కానీ ఈ రోజున నీకు కూడా చాలా రుజువులు చూపిస్తున్నాడు సిస్టర్, బ్రదర్. చాలా రుజువులు చూపిస్తున్నాడు. ఆశ కలిగి ఉన్నావా? అడుగు ఈ రోజున, ప్రభువా నీ శిష్యుల్ని ఎలా తయారు చేశావు, ఆ రుజువులు ఏంటో కూడా మాకు పూర్తిగా నువ్వు రాయలేదు, కానీ నన్ను నీ కుమార్తెగా, కుమారుడిగా నువ్వు అంగీకరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాకు ఇచ్చావు కదా. పరిశుద్ధాత్మ దేవుడా, నా ద్వారా నీ రుజువులు చూపించేసే, నా ద్వారా నీ రాజ్యాన్ని చెప్పగలిగే విధంగా ఈ నోటిని ఉపయోగించుకో ప్రభువా అని నువ్వు మాట్లాడావా, అని నువ్వు ప్రార్థన చేసావా, ఈ రోజు నుంచి నీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పటి వరకు నువ్వు నీ సొంత ఆలోచనలతోను, రాంగ్ ఇన్ఫర్మేషన్ తోను నువ్వు ప్రార్థన చేసావేమో, ప్రవచించావేమో, వేరే వాళ్ళతో మాట్లాడేవేమో. ఇప్పటికైనా ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్, ఆ తప్పు విషయాలు నీ లోపల నుంచి, ఆ యొక్క చెత్త ఆలోచనలు నీ లోపల నుంచి పూర్తిగా తొలగిపోయి, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు కూడా అనేక అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుడు నిన్ను అలా సిద్ధపరుస్తున్నాడు. వాక్యముతో కలిపి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి, ప్లస్ 3 నువ్వు, వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ రెండు కూడా నీ లోపల నుంచి రావడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు సిస్టర్, బ్రదర్. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేసి మనం ఎక్కువ పరిశుద్ధుడా, డాడీ, నీ శిష్యులకి అనేక రుజువులు చూపించావు, నీ శిష్యులతో అనేక సార్లు మాట్లాడావు, నీ రాజ్యం గురించి చాలా డిస్కస్ చేశావు, సాక్ష్యాలు చూపించావు ప్రభువా. ఎన్నో మాకు చెప్పనివేవో చాలా విషయాలు చెప్పావు. అంత స్ట్రాంగ్ గా వాళ్ళు అయిపోయారు, నీలో అంత బలంగా ఉన్నారు డాడీ. వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళమని మేము నమ్ముతున్నాం, ఎందుకంటే వాళ్ళ శిష్యులు, మేము కుమారులము, కుమార్తెలము. మాకు కూడా నేర్పించండి ప్రభువా, మమ్మల్ని బలపరచండి ప్రభువా, మమ్మల్ని ధైర్యపరచండి ప్రభువా, ఆదరణ కర్తవే, కంఫర్టర్వే ప్రభువా. మా జీవితంలో నువ్వు పని చేస్తున్నావని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇప్పటి వరకు మా ఆలోచనలు కానీ, మా జ్ఞానము కానీ, ఆ తప్పు ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా ఇప్పటి వరకు మాలో ఉంటే దాన్ని పూర్తిగా తొలగించి, నీతో మాట్లాడే విధానం, నీతో కలిసి కూర్చునే విధానం, నీ రుజువులు చూసే విధానం, నీ ఆత్మ ద్వారా నడిపించబడే విధానం, మా ముందున్న వాళ్ళని నీ ఆత్మతో చూసే విధానము చాలా గొప్పగా నువ్వు మాకు నేర్పించి ఉన్నావని ప్రభువా, మా అందరి జీవితాల్లో నూతనమైన రోజుని నువ్వు స్టార్ట్ చేసి ఉన్నావని, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఈ భూమి మీద పొందుకోవాల్సిన సమస్తము నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ పిల్లలుగా మేమందరం పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకుని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.